హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డిఎస్సి రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా బాగా రాయండి. మంచి మార్క్స్ వస్తాయి బాగా చదువుకుంటే. అలాగే మంచి టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోండి. దాని ప్రకారం ఫాలో అయితే మనకి మంచి మార్క్స్ వస్తాయండి. కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. డిఎస్సికి చాలా గ్యాప్ వచ్చింది కదండి. అందువల్ల మనకి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అందరూ కూడా ఇప్పటి నుంచే బాగా చదవండి. నోటిఫికేషన్ ఇవ్వలేదు కదా, టైం ఉంది కదని టైం వేస్ట్ చేయొద్దు. ఓకే అండి. ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఏ మనకి సెవెంత్ క్లాస్కి సంబంధించి తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించి మనకి 10th వీడియో అండి ఇది. అంటే 10వ వీడియో చేస్తున్నాను. ఈ ఓన్లీ సెవెంత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించి. దీనికి ముందు నేను 3rd క్లాసు, 4th క్లాస్, 5th క్లాసు, 6th క్లాస్ కూడా తెలుగు టెక్స్ట్ బుక్లు కంప్లీట్ అయ్యాయండి. ఇది 7th క్లాసు చేస్తున్నాను. ఇది కంటెంట్ చాలా ఎక్కువగా ఉందండి. 6th అండ్ 7th కూడా తెలుగు టెక్స్ట్ బుక్లో కంటెంట్ ఎక్కువగా ఉంది. అందువల్ల ఇది లెసన్ వైజ్ నేను చెప్తున్నాను. ఒకరోజు 2 లెసన్స్ అవుతాయి. పెద్దవైతే చిన్నవైతే 2 అవుతాయి, పెద్దవైతే 1 అవుతుందండి. అలా చెప్తున్నాను, టైం బట్టి చెప్తున్నాను. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, నచ్చితే మీరు చూడండి. దీనికి ముందు నేను సైకాలజీ కూడా చాలా ఎక్కువ చేశానండి వీడియోస్, ఒకసారి చూసుకోండి. సైకాలజీ సంబంధించి మొత్తం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం టాపిక్కి వెళ్దాం. నిన్న నేనేం చేశానంటే ఈ లెసన్కి సంబంధించి నేను 5వ బిట్ వరకు చెప్పానండి. నేను దాని కంటిన్యూస్ని ఈరోజు 6వ బిట్ వరకు 6వ బిట్ నుంచి చెప్పాలి. నిన్నైతే 5వ బిట్ వరకు చెప్పాను. అంటే చాలా లెసన్కి సంబంధించి బిట్స్ వచ్చాయి. ఈ లెసన్కి సంబంధించి నేను 5వ బిట్ వరకు చెప్పాను. ఈరోజు 6వ బిట్ నుంచి స్టార్ట్ చేద్దాం. చూడండి, 5వ బిట్ కావాలంటే దాని ఆన్సరు మీరు ముందు వీడియో చూడండి. ముందు వీడియో చూస్తే దానికి సంబంధించిన బిట్ అనేది మీకు వస్తుంది. ఇప్పుడు మనం 6వ చూసుకుందాం. చూడండి, చిరస్థాయిగా నిలిచిపోయే ఈ పాటను రాళ్ళపల్లి రచించారు. చిరస్థాయిగా నిలిచిపోయే ఈ పాటను రాళ్ళపల్లి రచించారు. ఏ పాట అది? చంద్రగిరి కొండ, పెన్నేటి పాట, పెనుగొండ కొండ, లేపాక్షి పాట. ఏ పాటని ఇతను రాళ్ళపల్లి వాళ్ళు రచించారు అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. పెనుగొండ కొండ. పెనుగొండ కొండ అనే పాట చిరస్థాయిగా నిలిచిపోయేలా రాళ్ళపల్లి కవి మనకి రాయడం జరిగింది. నెక్స్ట్, చెడ్డవారితో స్నేహాన్ని కవి దేంతో పోల్చాడు? చెడ్డవారి స్నేహాన్ని. నీటి మీద రాత, రాతి మీద రాత, శిలాఫలకం మీద శాసనం, రాగిరేకు మీద రాత. దేంతో పోల్చాడండి చెడ్డవారితో స్నేహం అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. నీటి మీద రాత. చెడ్డవారితో స్నేహం ఎలా ఉంటుందండి? నీటి మీద రాతలాగా ఉంటుంది. అలాగే మనకి 8వ చూడండి, హితోక్తుల పాఠంలో ఇతివృత్తం. ఇతివృత్తాలు ఖచ్చితంగా ప్రతి లెసన్ కూడా అడుగుతూ ఉంటారండి. హితోక్తుల పాఠంలో ఇతివృత్తం ఏంటి? ఆశావహ దృక్పథం, మానవీయ విలువలు, నైతిక విలువలు, శౌర్య పరాక్రమలు ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. నైతిక విలువలు. హితోక్తుల పాఠం యొక్క ఇతివృత్తం ఏంటంటే మనకి ఇక్కడ నైతిక విలువలు. నెక్స్ట్ మనం చూసుకుంటే 9వదండి, రాళ్ళపల్లి వారు ఈ క్రింది కళలు ప్రసిద్ధులు ఏంటి అని అడుగుతున్నారండి. రాళ్ళపల్లి వారు ఈ క్రింది కళలకు ప్రసిద్ధులు. చూడండి, సంగీతం, సాహిత్యం, నృత్యం, శిల్పం. ఇందులో అతను ప్రసిద్ధి చెందిన కళలు ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. సంగీతం, సాహిత్యం. సంగీతం, సాహిత్యంలో రాళ్ళపల్లి వారు ప్రసిద్ధి చెందారండి. నెక్స్ట్ 10వది చూడండి, గాథ సప్తశతి ఈ భాషలో రాయబడింది. ఏ భాషలో రాశారు? గాథ సప్తశతి ఈ భాషలో రాయబడింది. సంస్కృతం, ప్రాకృతం, తెలుగు, తుళు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. ప్రాకృతం. గాథ సప్తశతి ప్రాకృత భాషలో రాయబడింది. నెక్స్ట్, గాథ సప్తశతిలో ఉన్న కథల సంఖ్య ఎంత? గాథ సప్తశతిలో ఉన్న కథల సంఖ్య ఎంత? 770, 700, 7000, 1700 అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, 700. గాథ సప్తశతిలో ఉన్న కథల సంఖ్య 700. నెక్స్ట్, ఆత్మాభిమానం కలవారిని కవి వీరితో పోల్చాడు. ఆత్మాభిమానం కలవారిని ఎవరితో పోల్చాడండి? రాహుతో, లోబితో, సూర్యునితో, నీటి మీద రాతతో. దేంతో పోల్చారని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, సూర్యునితో.
ఆత్మాభిమానం కలవారిని కవి సూర్యునితో పోల్చాడనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే సుంత పదానికి అర్థం ఏంటి? సుంత అనే పదానికి అర్థం ఏంటి? దారి, సంపద, ధనం, కొంచెం. మనకేమవుతుంది ఈ 4 ఆప్షన్లో? మనకి ఆప్షన్ 4 అండి, కొంచెం. సుంత అంటే మనకి కొంచెం అనే అర్థం అండి. సుంత అంటే కొంచెం. నెక్స్ట్ కింది పద్యం సరైన క్రమంలో అమర్చండి. మనకు ఒక పద్యం ఇచ్చాడు, దాన్ని మనం సరైన క్రమంలో అమర్చాలి. ఫస్ట్ చూంచే వెలియుచున్న సుంత ఫలము లేదు. అలాగే మాడువానికి తన నీడలు ఓలే, లోబివాని చేతిలో సిరి ఎంతగా, తెరువు నడుచు వేళ గురుకు వేసవి ఎండ అని ఉంది. గొరుకు వేసవి ఎండ అని ఉందండి. దీన్ని మనకు సరైన క్రమంలో పెట్టాలి. మనకి ఇక్కడ ఆప్షను మనకు 4 అనేది కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ది మనకి లోబివాని చేతిలో సిరి ఎంతగా అని. నెక్స్ట్ రెండోది వెలేచున్న సొంత ఫలము లేదు. నెక్స్ట్ మూడోది తెరువు నడుచు వేళ గరుకు వేసవి ఎండ. నెక్స్ట్ ఇది మనకి ఇది ఇది నాలుగోదండి. మాడువానికి తన నీడవోలే అని అలా ఆ విధంగా మనం 4 కూడా కరెక్ట్గా పెట్టాలి. నెక్స్ట్ మనం చూసుకోండి, నీటి మీద వ్రాత డాష్ దుర్జన మైత్రి. ఈ కాలు సరైన పదాన్ని గుర్తించండి. నీటి మీద వ్రాత డాష్ దుర్జన మైత్రి అని ఉందండి. పదాన్ని మనకు పెడితే దానికి ఏమొస్తుంది? అబద్ధము, నిజము, సజ్జనులు, సొంత నడు అంటున్నారండి. ఈ నాలుగు ఆప్షన్లో మనకి ఏంటి కరెక్ట్ అవుతుందంటే ఆప్షన్ 2 అండి, నిజము. నీటి మీద వ్రాత డాష్ దుర్జన మైత్రి అంటే నిజము అని అర్థం. నెక్స్ట్ మనం చూసుకుంటే 16 రాహు వదన డాష్ నన్నును. చూడండి, నన్నును జంద్రు. రాహు వదన డాష్ నన్నున్నను జంద్రు. ఈ ఖాళీ సరైన పదాన్ని గుర్తించండి. కరము, అమృతము, ప్రకృతి, గహ్వరము. కరము, అమృతము, ప్రకృతి, గహ్వరము అండి. ఈ 4 మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. గహ్వరము, రాహు వదన, గహ్వరము, నన్నును జంద్రు అని అర్థం. తెరువు అర్థం ఏంటి? తెరువు అనే పదానికి అర్థం ఏంటి? సంపద, స్నేహం, దారి, చివరి. మనకి ఏటవుతుంది? తెరువు అంటే అర్థం ఏంటి అని అడుగుతున్నాడు. మనకి ఇక్కడ ఆప్షను 3 అనేది కరెక్ట్ అవుతుంది. దారి అండి. తెరువు అంటే మనకి ఇక్కడ దారి అనేది అర్థం. తెరువు అంటే దారి అని అర్థం. నెక్స్ట్ ధృత ప్రకృతములకు పరుషములు పరమైనప్పుడు సరళముల ఆదేశం రావడం మనకి ఏ సంధి అవుతుంది? ధృత ప్రకృతములకు పరుషములు పరమైనప్పుడు సరళముల ఆదేశమగును అనేది మనకి ఏ సంధి అవుతుంది? ఎడాగమ సంధి, చిత్వ సంధి, దుగాగమ సంధి, సరళాదేశ సంధి. మనం ఏం చదువుకున్నామండి? మనకు ఆప్షన్ 4 అండి, సరళాదేశ సంధి. ధృత ప్రకృతములకు పరుషములు పరమైనప్పుడు సరళముల ఆదేశకు రావడాన్ని సరళాదేశ సంధి అని అంటాము. నెక్స్ట్ మనం చూడండి 19. రాగలడు సంధి పదాన్ని విడదీయగా వచ్చిన రూపం. రాగలడు పదాన్ని మనం ఏ విధంగా విడదీస్తాము? రా ప్లస్ కలడు, రాగం ప్లస్ కలడు, రాన్ ప్లస్ కలడు, రాగం ప్లస్ గలడు. మనం ఏ విధంగా మనకి విడదీస్తాము రాగలడు అనే పదాన్ని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, రాన్ ప్లస్ కలడు రాగలడు. రాన్ ప్లస్ కలడు రాగలడు. నెక్స్ట్ మానవ మానసము. ఈ సమాస పదంలో లోపించిన విభక్తి ప్రత్యయం ఏంటి? మానవ మానసములో లోపించిన విభక్తి ప్రత్యయం ఏంటని అడుగుతున్నారు. కొరకు, లోపల, చేత, యొక్క. కొరకు, లోపల, చేత, యొక్క అని అడుగుతున్నారు. మనకేంటండి? మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, యొక్క. నెక్స్ట్ ధృత ప్రకృతిక సంధి యందు పా స్థానములు ఈ అక్షరం ఆదేశంగా వస్తుంది. ధృత ప్రకృతిక సంధి యందు పా స్థానంలో మనకి ఏ అక్షరం వస్తుంది? వా, జ, బా, బా అండి. వా, జ, బా, బా అండి. మనకి ఏం వస్తుందండి? మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, బా. పా స్థానంలో మనకి బా వస్తుంది. ధృత ప్రకృతిక సంధి యందు పా స్థానంలో బా అనే అక్షరం
రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూడండి, ఆ లెసన్కి సంబంధించి ఎవరు బిట్టండి. ఆకులంబసరు ఈ పదంలోని సంధి ఏటి? ఆకులంబసరు ఇందులోని ఏంటి? గసరదవది సంధి, ఉకార సంధి, దుగాగమ సంధి, సరళాదేశ సంధి. మనకి ఏంటి వస్తుందండి? ఆకుల బసరు అంటే మనకి ఇక్కడ సరళాదేశ సంధి అనేది వస్తుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, మనకి నెక్స్ట్ లెసన్ అండి, ప్రియమిత్రునికి. ఏంటండి? ప్రియమిత్రునికి అనే ఒక లెసన్ ఉంటుంది. అది ఈ లెసన్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. దీని బిట్స్ మనం రేపు చెప్పుకుందామండి. చూడండి, ఇక్కడ మనకి లెసన్ ఏంటంటే ప్రియమిత్రునికి అనేది ఒక లెసన్. దానికి సంబంధించిన కవులు, ఇతివృత్తాలు, ప్రక్రియలు ఇవ్వడం జరిగింది. ప్రక్రియ ఏంటంటే లేఖ అండి. ఇది ప్రియమిత్రునికి అనే లెసను లేఖ. ఇతివృత్తం ఏంటి? మానవీయ విలువలండి. ఇతివృత్తం ఏంటండి? మానవీయ విలువలు. ప్రియమిత్రునికి లెసన్ అనేది ప్రక్రియ ఏంటి? లేఖ. ఇతివృత్తం మానవీయ విలువలు. నెక్స్ట్ మనం చూసుకుంటే వ్యక్తులు, సంస్థల మధ్య సమాచారాన్ని పరస్పరం పంచుకోవడానికి ఉపయోగించే సాధనాలు లేఖలు. వీటి ద్వారా వ్యక్తుల పరిచయాలు, సంబంధాలు, అభిప్రాయాలు, సమకాలీన సమాజ జీవనం వంటివి తెలుస్తాయి. ప్రముఖులు రాసిన లేఖల సాహిత్య విలువలు ఉంటాయి. అలాంటి లక్షణాలు కలిగిన ఒక లేఖను ఉదాహరణగా పరిచయం చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. వ్యక్తులు, సంస్థల మధ్య సమాచారాన్ని పరస్పరం పంచుకోవడానికి ఉపయోగించే సాధనాలు లేఖలు. వీటి ద్వారా వ్యక్తుల పరిచయాలు, సంబంధాలు, అభిప్రాయాలు, సమకాలీన సమాజ జీవనం వంటివి తెలుస్తాయి. ప్రముఖులు రాసిన లేఖలు సాహిత్య విలువలు ఉంటాయి. అలాంటి లక్షణాలు కలిగిన ఒక లేఖను ఉదాహరణకు పరిచయం చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఏ పాఠం? ప్రియమిత్రుని పాఠం యొక్క ఉద్దేశం. నెక్స్ట్, డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్ గుంటూరు జిల్లా మంగళగిరి, తెనాలి మధ్యలో ఉన్న తుమ్మపూడిలో జన్మించారు. డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్. ఇతని యొక్క కాలం 3/7/1914 నుంచి 25/8/1999 మధ్య ఇతను జీవించడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకోండి, వీరు కవి, రచయిత, తత్వవేత్త, చిత్రకారుడు. ఎవరు? డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్ అండి. కవి, రచయిత, తత్వవేత్త, చిత్రకారుడు. నెక్స్ట్, తెగిన జ్ఞాపకాలు, రసరేఖ, దీప్తిధార, కాంతిమయి, రూపారోపాలు వంటి రచనలు చేశారు. ఇతను 14 భాషలు చదవగలరు, రాయగలరు. 14 భాషలు చదవగలరు, రాయగలరు. ప్రస్తుత పాఠ్యభాగం లేఖల్లో సంజీవదేవ్ రచనలు ఉందండి. ఇది లేఖల్లో సంజీవదేవ్. దీనికి సంబంధించి బిట్స్ మనం రేపు చెప్పుకుందామండి. ఈ ప్రియమిత్రునికి సంబంధించి బిట్స్ అనేవి మనం రేపు చెప్పుకుందాము. ఈరోజు ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రం ఇవ్వడం జరిగింది. బిట్స్ అనేవి నేను రేపు చెప్తాను. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, అందరూ కూడా బాగా చదువుకోండి. ముందు వీడియోస్ కొన్ని డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. అలాగే ఛానల్ ఒకసారి చెక్ చేయండి. జీడిఎస్ ఛానల్ కొడితే మనకి ప్లేలిస్ట్ అనేది మనకు ఓపెన్ అవుతుందండి. అందులో అన్ని డీజెస్కి సంబంధించి బిట్స్ అనేవి పెట్టడం జరిగింది. ఓకే అండి, బాయ్.